తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్నది ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానమే. ఎందుకంటే మనం చూసినాం గత ప్రభుత్వంలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కేసీఆర్ను బాతాల పోషెట్టి అని, కేటీఆర్ను మరొక పేరుతో, కవితను తైతక్క అని ఇట్లా విపరీతమైన ధోరణిలో వాళ్ళను తిడుతూ ప్రభుత్వం పైన ప్రశ్నలు ఎక్కుపెడుతూ ప్రభుత్వం చేసే ఆ ప్రజా వ్యతిరేక విధానాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే చేశారో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న పేరుతోటి విపరీతమైన తిట్లు తిట్టేటోడు మల్లన్న. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా, ఒక తెలంగాణలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న తీన్మార్ మల్లన్న మరొకసారి కవిత పార్టీ పైన విపరీతమైన సెటైర్లు వేసిండు. సెటైర్లు వేయడమే కాదు, గతంలో పాతాల పోషెట్టి అని తిట్టిన కేసీఆర్కు కొంత సపోర్ట్గా మాట్లాడిండు. అంటే సపోర్ట్ అంటే ఏదైతే ఇప్పుడు కవిత పెట్టిన పార్టీ టీఆర్ఎస్ ఉందో, ఈ టీఆర్ఎస్ అనేది ప్రజల్ని నయవంచన చేసే పార్టీ. ఇది పార్టీ పెట్టింది ఇప్పుడు, పెట్టేది చెప్పింది, ఎక్స్పైరీ డేట్ కూడా త్వరలోనే చెప్తుందని ఒక తీవ్ర స్థాయిలో విమర్శ చేసిండు. సో ఈ విమర్శ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి కల్వకుంట్ల కవిత వెనక రేవంత్ రెడ్డి హస్తం ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్నే ఆమె మైక్ల ముందు మాట్లాడుతుంది. తన తండ్రి పైన విమర్శ లెక్క పెట్టడం, ఆయన మనిషి కాదు, మన మనిషి కాదు, ఓ ఇద్దరు ముగ్గురు పందికొక్కుల చేతిలో బందీగా ఉన్న మనిషి అని చెప్పి ఆమె విమర్శించడం, అంటే తండ్రిని ఒక ప్రతిపక్ష పార్టీ అంటే ఒక ఆపోజిట్గా ఉండే పార్టీ కంటే అధ్వానంగా తిడుతున్న పరిస్థితి మనం తెలంగాణ రాజకీయాల్లో చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నిన్న తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ కూడా కవిత తీసుకునే ప్రతి స్టెప్ వెనక రేవంత్ రెడ్డి హస్తం ఉంది. బీఆర్ఎస్ను పూర్తిగా తెలంగాణలో నాశనం పట్టించేందుకు, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి వేస్తున్న స్కెచ్లో భాగంగా కవితను పావుగా వాడుకుంటుండు. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్పిండు. గత 3-4 నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, వివేక్తో పాటు ఒక 4వ మంత్రిగా కవిత పేరు కూడా ఉండే. ఆ రోజు తండ్రికి తెలవడం, తన సోదరుడు కేటీఆర్కి తెలవడంతో అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఆ లిస్టులో పేరు క్యాన్సిల్ అయిపోయింది. లేదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈమె ఒక మంత్రిగా చలామణి అయ్యేది. సో ఆ రోజు జరిగిన చిన్న చిన్న పరిణామాల దృష్ట్యా ఆమె ఈరోజు పదవిలో లేకపోవడం, కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం, మరోవైపు పార్టీని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది. అది కూడా తెలంగాణ రాష్ట్ర బాధ్యతను తన భుజాలపైన, టీఆర్ఎస్ భుజాన మోస్తా నేను మీ అందరి అమ్మను, మీ అమ్మ పార్టీ ఇది అని ఆమె ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేసిందో దాన్ని పూర్తిగా తీవ్ర స్థాయిలో ఖండించిండు మల్లన్న. ఈమె పెట్టింది బాగానే ఉంది, ఎక్స్పైరీ డేట్ కూడా తొందరలోనే ఉంటుంది, ఏం తొందర లేదు, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్స్కి. ఆ ఎలక్షన్స్ వరకు కాదు, ఇది 6 నెలలు కూడా ఉండే పార్టీ కాదు. కేవలం బీఆర్ఎస్ను, కేసీఆర్ను గొంతు లేవకుండా, కేసీఆర్ గొంతు ఇప్పటికే సచ్చుబడిపోయింది, ఆ ఉన్న గింతగంత గొంతు కూడా క్లోజ్ చేసేందుకే రేవంత్ రెడ్డి వేసిన పన్నాగం అని తీన్మార్ మల్లన్న ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. మరోవైపు సవాల్ కూడా చేసిండు తీన్మార్ మల్లన్న ఖచ్చితమైన సవాల్ చేసిండు. నువ్వు ఆ రోజు 4వ వ్యక్తిగా మంత్రిగా ప్రమాణం చేసేదాన్ని నువ్వేనా కాదా, ఒకవేళ కాదు అంటే నీ పిల్లల మీద ప్రమాణం వేసి చెప్పు అని. సో అంత డేర్ అండ్ డాషింగ్గా ఆ క్వశ్చన్ వేయడంతో ఇప్పుడు ఈమె ఏ విధంగా స్పందిస్తుంది ఈ కవితకు సంబంధించిన టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పటికే తన పార్టీని బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవట్లే. గతంలో కేసీఆర్ అనేక సార్లు చెప్పిన విషయాలు మనం చూసినాం. మన ప్రముఖ సినిమా నటుడు చిరంజీవి పెట్టిన పార్టీనే రాష్ట్రంలో నిలబడలేకపోయింది. వైఎస్ షర్మిల లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు ఎంతోమంది అనేక మంది పార్టీలు పెడతా ఉంటారు, కానీ ఒక సిద్ధాంతాలు, ఒక గ్రౌండ్ లెవెల్లో బేస్ లేకుండా పెట్టే పార్టీలు ఎక్కువ కాలం నిలవవు. ప్రజా సంకల్పంతో, ప్రజల ఆలోచనతోటి పుట్టిన పార్టీలే నిలబడతాయి. సో అట్లాంటి పార్టీలు ఏవి కూడా నిలబడవని కవితను ఉద్దేశించి మాట్లాడడం మనం చూస్తున్నాం. సో కేటీఆర్ కూడా అదే చెప్పిండు, ఏదో వచ్చింది రాజకీయాలు చేసుకొని ఆమె ఎన్ని రోజులు ఎక్కువేం ఉండదు, ఆమె మాకు పెద్ద పోటీ కూడా కదా, ఆమె గురించి నేను మాట్లాడను అన్నాడు. అంటే ఇట్లా కూరలో కరివేపాకు తీసి పారేసినట్టు. సో ఆ పరిస్థితిలో ఇప్పుడు కవిత ఉన్న పరిస్థితుల్లో కవితనేమో హుటాహుటిన పార్టీ ఏర్పాటు చేసుకుంది, దానికి సంబంధించిన మేనిఫెస్టో చెప్పింది, ఆమె అమ్మ ప్రభుత్వం వస్తే తీసుకునే నిర్ణయాలు, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కూడా ఆల్రెడీ చెప్పింది. మరి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళేమో వచ్చి నువ్వు పార్టీ ఇంకా ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గరనే ఉంది, ఎంత స్పీడ్గా వచ్చినావు అంత స్పీడ్గా వెనకపోతావు అని చెప్పి సెటైర్లు వేయడం నిజంగా కూడా తెలంగాణలో ఒకంత చర్చకు దారితీస్తుంది. నిజంగా చూడాలి, నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ కూడా చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడడం, అదేవిధంగా
రేవంత్ రెడ్డి కూడా పార్టీలను విభజించే ఎప్పుడైతే ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎలక్షన్స్లో కనుక నిలబడే అవకాశం ఉండదు, ఆ రెండింటిని కలిసే ప్రయత్నం చేయకుండా వాళ్ళపైన విమర్శలు ఎక్కువ పెడుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయాలు ఒకవైపు ఉంటే, ఇక కవిత ఎపిసోడ్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అనేక పార్టీలు వచ్చినాయి పోయినాయి. మరి ఇప్పుడు కవిత పార్టీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుందో కూడా మనం తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఇంకా ఎవరు స్పందించలే. చూద్దాం టీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు ఏ విధంగా స్పందిస్తారు. నిజానికి ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉందా, ఒకవేళ రేవంత్ రెడ్డి వదిలిన బాణమా, లేదంటే బీఆర్ఎస్ ఏమన్నా ద్వంద్వ నాటకాలు చేస్తుందా, తన బిడ్డతోటే వేరే వాళ్ళు ఎవరు తిట్టకుండా బిడ్డతోటే తిట్టించుకుంటుండా కేసీఆర్ అనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఈ రాజకీయాలు ముందుకు పోతుంటాయో ఒకసారి మనం కూడా చూద్దాం.